అందరికీ నమస్కారం. నా పేరు వరప్రసాద్. ఈరోజు నేను మారుతి సుజుకి సబు ఆర్కే సోమాజిగూడ షోరూంలో ఉన్నాను. ఈరోజు మీకు నేను మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు అంటే ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చిన వెహికల్ ఇది. కాకపోతే ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ VXI ఆప్షనల్. అంతేకాకుండా దీనికి ఏంటంటే మొత్తం యాక్సరీస్, అడిషనల్ యాక్సరీస్ వెహికల్తో వచ్చే కాకుండా డీలర్ యాడ్ చేసే అడిషనల్ యాక్సరీస్ మొత్తం దీనికి అమర్చారు. దీనికి అసలు ఈ ఎక్స్ట్రా యాక్సరీస్తో ఈ వెహికల్ ఎలా ఉంది, ఆ ఎక్స్ట్రా యాక్సరీస్కి ఎంత అవుతుంది, ఈ వెహికల్ మీరు కొనొచ్చా లేదా, ఇవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎక్స్టీరియర్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది, ఏంటేంటి కొత్తగా, అంటే పాత స్విఫ్ట్తో పోల్చుకుంటే ఇది కొత్తగా ఎంత బాగుంది, అయితే ఏమి బాగాలేదు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈ అడిషనల్ యాక్సరీస్ గురించి మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్కి వద్దాము. చూడండి, పాత స్విఫ్ట్తో పోల్చుకుంటే మీకు ఫ్రంట్ గ్రిల్ కొంచెం కాదు చాలా చేంజ్ అయింది. యాక్చువల్గా ఇక్కడ మీకు ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే ఇది చూడండి, ఇది వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారనమాట. చాలా అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అసలు ఇది చేయి పెడుతుంటే జారిపోతుంది, అసలు అంత ఎక్సలెంట్గా ఉంది. తర్వాత దీని చుట్టూ ఏముంది, క్రోమ్ గార్నిష్ ఇచ్చారనమాట. ఈ డిజైన్ చాలా బాగుంది. అంటే చాలామందికి స్విఫ్ట్లో బాగా నచ్చే డిజైన్ ఇది. దీన్ని చూసే చాలామంది వెహికల్ కొంటుంటారు కదా, చాలా బాగుంది అసలు డిజైను. తర్వాత హెడ్ ల్యాంపు, ఇది వచ్చేసి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపు. ఇక్కడ ఎల్ షేప్లో కనిపిస్తుంది కదా మీకు, క్రోమ్ గార్నిష్ ఇది. యాక్చువల్గా ఇక్కడ DRL ఉంటుంది, అంటే హై అండ్ వేరియంట్లోనే ఉంది. అది ZXi ప్లస్లో ఉంది. ఇది యాక్చువల్గా VXI ఆప్షనల్, ఇది TGS మోడలు. కాబట్టి దీనికి మీకు DRL రాదు, ఎల్ షేప్ DRL రాదు. అదే మీకు ZXi ప్లస్లో అయితే ఎల్ షేప్ DRL వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ ఫాగ్ ల్యాంప్ ఉంది కదా, ఇది కూడా LED ఫాగ్ ల్యాంపు. ఇది ఎక్స్ట్రా యాక్సరీస్. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఫాగ్ ల్యాంప్ రాదు, VXIలో కానీ VXI ఆప్షన్లో కానీ మీకు ఫాగ్ ల్యాంప్ రాదు. ఇది ఎక్స్ట్రా యాక్సరీస్. ఈ యాక్సరీస్ ఈ ప్రైస్ ఎంత ఏంటనేది మీకు నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు 14 ఇంచెస్ స్టీల్ వీల్ అనమాట. ఈ స్టీల్ ఈ కవర్ కూడా మీకు ఆటోమేటిక్గా దీంతోనే, అంటే కార్ యాక్సరీస్లో భాగంగానే మీకు వీల్ కవర్ వస్తుంది. ఇది 14 ఇంచెస్ VXI కాబట్టి 14 ఇంచెస్. అదే మీకు ZXi ప్లస్ వేరియంట్స్కి వెళ్తే మీకు 15 ఇంచెస్ మీకు వీల్ వస్తుంది. ZXi ప్లస్లో మీకు 15 ఇంచెస్ వీల్ ప్లస్ ఎల్ఐ వీల్ వస్తుంది అనమాట. బ్లాక్ క్రోమ్ ఫినిష్తో వస్తుంది. ZXiలో అయితే మీకు బ్లాక్ క్రోమ్ ఫినిష్ రాదు, అల్యూమినియం కలర్లో ఎల్ఐ వీల్ వస్తుంది అనమాట. అది కూడా 15 ఇంచెస్ వీలు. ఈ క్లాడింగ్ ఉంది కదా, ఇదంతా మీకు ఎక్స్ట్రా యాక్సరీస్. దీని గురించి నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది VXI ఆప్షనల్ వేరియంట్లో ఏంటంటే మీకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది అనమాట. అందువల్ల మీకు ఇవి OVRMS వచ్చేసి ఆటో ఫోల్డబుల్ వస్తాయి. చూసారు కదా, డోర్ హ్యాండిల్ సెన్సార్ ఇది కీలెస్ ఎంట్రీ కాబట్టి మీకు ఇక్కడ సెన్సార్ ఇచ్చారు. మీకు రెండు వైపులో వస్తుంది. ఇది సింగిల్ డ్రైవర్ వైపే కాకుండా ప్యాసింజర్ వైపు, డ్రైవర్ వైపు కూడా, అటువైపు కూడా మీకు సెన్సార్ వస్తుంది. మీకు ఇంతకుముందు పాత షిఫ్ట్కి ఏంటంటే డోర్ హ్యాండిల్ వచ్చేసి మీకు ఇక్కడ ఉండేది, ఇప్పుడు డోర్ మీద తీసుకొచ్చారనమాట. ఇక్కడే ఇది ఒకటి మనకి మంచి ఆప్షన్. అది దీన్ని కొంచెం వైడనింగ్ చేసి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు. ఇది మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉండదు. ఇంకా కొత్త అంటే ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ కాబట్టి దీంట్లో ఏదో డిజైన్ చేంజ్ చేయాలి కాబట్టి అది చేసినట్టుగా అనిపిస్తుంది, బాగుంది. కానీ ఇక టైల్ ల్యాంప్ వచ్చేసి ఇది LED టైల్ ల్యాంపు. ఇది ఇండికేటరు, LED టైల్ ల్యాంపు. ఈ డిజైన్ కూడా మనకి చాలా బాగుంది. ఇది కంప్లీట్గా చేంజ్ అయింది. పాత డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్యాక్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ అయింది ఇది షిఫ్ట్. కొంతమంది యాక్చువల్గా ఏంటంటే పాత షిఫ్ట్ బాగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ కొత్త డిజైన్, ఈ డిజైన్ని కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ అంతేం లేదు, బాగుంది, చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా. ఒకసారి మీకు బూట్ చూడండి, ఇది బూటు. దీంట్లో మనకి స్పేర్ వీలు, స్టీల్ వీల్, ఇది స్టీల్ స్పేర్ వీలు. ఇది కూడా మనకి 14 ఇంచెస్ స్పేర్ వీలు. హ్యాచ్ బ్యాక్ కాబట్టి ఆటోమేటిక్గా మీకు బూట్ స్పేస్ తక్కువ ఉంటుంది కదా, అయినా కూడా ఇది ఆటోమేటిక్ ఆల్మోస్ట్ 265 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది.
ఎనఫ్ సరిపోద్ది. ఒక 2 పెద్ద బ్యాగులు పడతాయి, ట్రాలీ బ్యాగులు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నలుగురితో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చక్కగా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు బెటర్, సరిపోతుంది. స్పేస్ ఇబ్బంది ఏం లేదు. అబ్బా, ఇది రేర్ విండ్షీల్డ్కి మనకి డీఫాగర్ ఇచ్చారు. యాక్చువల్గా ఇంతకుముందు విఎక్స్ఐలో మనకి డీఫాగర్ రాలేదు. నార్మల్గా విండ్షీల్డ్ ఉండేది అంతే, డీఫాగర్ లేదు. కానీ ఇప్పుడు డీఫాగర్ ఇచ్చారు. ఇంకా మీకు జెడ్ఎక్స్ఐ ప్లస్కి ఏమిటంటే రేర్ వైఫర్ కూడా ఉంటుందన్నమాట. సేమ్. ఇంకా యాంటీనా వచ్చేసి మీకు నార్మల్ యాంటీనా. అది రీసెంట్గా వచ్చిన డిజైర్లో అయితే మీకు షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. ఇది మాత్రం నార్మల్ యాంటీనా వచ్చింది. ఒకసారి కారు ఇంజన్ చూద్దాము. ఇంతకుముందు షిఫ్ట్లో మనకి K సిరీస్ ఇంజన్ ఉండేది. ఇది కొత్త ఇంజను, జెడ్ సిరీస్ ఇంజను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది 3 సిలిండర్ ఇంజన్. మనకి ఇంతకుముందు పాత షిఫ్ట్లో వచ్చేసి 4 సిలిండర్ ఇంజన్ కదా, ఇది వచ్చేసి 3 సిలిండర్ జెడ్ సిరీస్ ఇంజను, 1.2 లీటరు. మోర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంది దీనికి. మనకి పాత షిఫ్ట్లో అయితే ఆల్మోస్ట్ అరౌండ్ 19 కిలోమీటర్స్ ఇచ్చినట్టున్నారు KMPL. ఇది వచ్చి మీకు 24.6 KMPL ఇచ్చారు పెట్రోల్, మాన్యువల్ వేరియంట్. అదే మీకు AGS ఆటో గేర్ షిఫ్ట్ అయితే మీకు 25.7 KMPL అనమాట. బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ హ్యాచ్ బ్యాక్ ఇదే. దీనికన్నా ఎక్కువ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్స్ మనకు మార్కెట్లో లేవు. అందుకే మరి దీనికి అంత డిమాండ్, ఇండియాలో ఎక్కువగా అమలుపోతున్న వెహికల్ అయింది. మరి ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ ఒకసారి చూద్దాము ఎలా ఉంది లోపల. వా, సీట్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇది సేమ్ మన ఓల్డ్ సీటింగే, పాత కార్లో ఉన్నట్టే, చాలా బాగుంది, మెత్తగా ఉన్నాయి సీట్స్ కూడా. ఇది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సీట్ కవర్స్ కూడా వేశారు, యాక్సరీస్. చెప్పానుగా ముందే ఇది అడిషనల్ యాక్సరీస్ వేసిన వెహికల్ అని చెప్పి. ఇక తర్వాత ఇది VXI ఆప్షనల్ కాబట్టి మీకు దీనికి లెదర్ ర్యాపింగ్ ఉండదు, స్టీరింగ్కి నార్మల్గా ఉంది. అలాగే దీంట్లో క్రూయిజ్ కంట్రోల్ ఉండదు, ఓన్లీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టము సంబంధించిన మీకు వాల్యూము, మోడు చేంజ్ చేసుకోవటం, వాల్యూమ్ సంబంధించిన ఫోను కట్ చేయడానికి, లిఫ్ట్ చేయడానికి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. తర్వాత దీంట్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చి చూడండి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చేంజ్ అయింది పాత వెహికల్తో పోల్చుకుంటే. దీంట్లో డిజిటల్ అనలాగ్ 2 ఇచ్చారు. మీకు డిజిటల్లో మీకు ఆల్మోస్ట్ అన్ని దీంట్లోనే యావరేజ్ KMPL ఎంత, రేర్ విండో, ఫ్రంట్ విండో ఓపెన్ అయిందా, సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అన్నీ మీకు టోటల్గా మీకు అక్కడ చూపించేస్తుంది. అలాగే దీంట్లో ఏంటంటే మీకు 7 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. చూడండి, ఇది యాక్చువల్గా ఇంతకుముందు పాత షిఫ్ట్లో కింద ఇక్కడ ఉండేది ఇన్ఫోటైన్మెంట్ సిస్టము. ఇప్పుడు ఇది ఏంటంటే సేమ్ మన బలెనో అలాగే మీకు ఇప్పుడు వస్తున్న మారుతి సుజుకి మోడల్స్ ఏవైతే ఉన్నాయో డిజైర్, దాంట్లో ఉన్నట్టుగానే మీకు ఈ డిజైన్ ఇచ్చారు. ఇది మొత్తం అంతా ప్లాస్టికే, హార్డ్ ప్లాస్టిక్. దీనికి పియానో బ్లాక్ ఫినిష్ ఏం లేదు. మీకు ఏంటంటే దీంట్లో హై ఎండ్ ఉంటుంది కదా జెడ్ఎక్స్ఐ ప్లస్కి అయితే మీకు క్రోమ్ అంటే పియానో బ్లాక్ ఫినిష్ వస్తుంది. అలాగే మీకు 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది అనమాట దాంట్లో అయితే. అలాగే ఇప్పుడు ఇంకా ఏసీ, ఇది వచ్చే మాన్యువల్ ఏసీ. ఇది మీకు హై ఎండ్ వేరియంట్ అంటే జెడ్ఎక్స్ఐ ప్లస్లో అయితే మీకు ఆటోమేటిక్ ఏసీ వస్తుంది. అలాగే ఇంకా కిందకు వస్తే ఇది మీకు స్పేస్, ఇక్కడ మనం ఏమన్నా వ్యాలెట్, ఫోను అలాంటివి పెట్టుకోవడానికి మీకు ఇక్కడ స్పేస్ ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ USB పోర్ట్ ఇచ్చారు, ఛార్జింగ్ పోర్టు. అలాగే ఇక్కడ చూడండి, ఇది 12 వాట్స్ మామూలుగా ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇది ఇక్కడ 2 కప్ హోల్డర్లు ఉన్నాయి. ఇది AGS ఆటో గేర్ షిఫ్ట్ ఇది కాబట్టి మీకు గేర్ లెవర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఒకటి డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగు, ఇంకొకటి వచ్చేసి ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అనమాట. ఒకసారి రేర్ సిట్టింగ్ కూడా ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూద్దాం. మర్చిపోయినంతకి ఇది యాక్చువల్గా సింగిల్ డ్యూయల్ టోన్ ఏం కాదు, సింగిల్ టోన్
లోపల డాష్బోర్డ్ డిజైన్ ఇచ్చారు, అంతా హార్డ్ ప్లాస్టిక్. కాకపోతే పాత స్విఫ్ట్ పోల్చుకుంటే ప్లాస్టిక్ కొంచెం క్వాలిటీగా ఉందనిపిస్తుంది. టెక్స్చర్ ఈ టెక్స్చర్ అది బాగుంది. ఇప్పుడు ఒకసారి మనం రేర్ సీటింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లోపల రావడానికి కూడా ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. సీటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, నీ స్పేసు, థై సపోర్ట్ కూడా బాగుంది. ఇది విఎక్స్ఐ వేరియంట్ అని చెప్పాను కదా, విఎక్స్ఐ ఆప్షనల్ కాబట్టి ఇది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తుంది. అదే మీకు జెడ్ఎక్స్ఐ ప్లస్లో అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, బాగుంది. సీట్ బెల్ట్, పార్సిల్ ట్రే, కంఫర్టబుల్గా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎప్పుడు స్విఫ్ట్ ఒక మంచి హ్యాచ్ బ్యాక్. కాకపోతే సేఫ్టీ మెజర్స్ ఏంటి అని ఇప్పుడు ఎక్కువ మంది అడుగుతున్నారు కదా, దీనికైతే ఇంకా మరి గ్లోబల్ ఎన్కాప్ టెస్టింగ్ ఏం జరగలేదు. రీసెంట్గా వచ్చిన డిజైర్ అయితే 5 స్టార్ రేటింగ్ వచ్చింది గ్లోబల్ ఎన్కాప్లో. దీనికి మాత్రం ఇంకా మరి టెస్టింగ్ చేయలేదు. ఇది కూడా పాత స్విఫ్ట్తో పోల్చుకుంటే బెటర్ బిల్డ్ క్వాలిటీతో వచ్చిందని అనుకోవచ్చు. బాగుంది డిజైన్ అంతా. దీనికి మర్చిపోయాను చెప్పడం, దీనికి మీకు ఏసీ స్విఫ్ట్లో రేర్ ఏసీ కూడా ఉంది. కాకపోతే మీకు జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో వస్తుంది, మీకు విఎక్స్ఐలో మాత్రం రాదు. విఎక్స్ఐలో మీకు ఇక్కడ ఒక కప్ హోల్డర్ ఇచ్చారు అంతే. చూడండి, ఇక్కడ ఒక కప్ హోల్డర్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ ఇచ్చారు అంతే. అదే మీకు జెడ్ఎక్స్ఐ ప్లస్లో అయితే మీకు రేర్ ఏసీ వెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది మీకు స్విఫ్ట్ బ్రీఫ్గా ఎక్స్టీరియరు, ఇంటీరియరు, డిజైన్ ఎలా ఉంది, ఏమేమి ఫీచర్లు ఉన్నాయి అనేది మీకు. అయితే ఇక్కడ నేను యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్సెసరీస్ వల్ల వెహికల్కి ఇంకాస్త అసలు గుడ్ లుక్ వచ్చింది. చూసారా ఈ కలర్, అసలు రెడ్ కలర్. ఈ రెడ్ కలర్కి ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఈ పియానో బ్లాక్ కలర్ ఫినిష్ ఏదైతే ఉందో, ఈ స్పాయిలర్స్ కానివ్వండి, క్లాడింగ్ కానివ్వండి, ఇవన్నీ అసలు చాలా బాగుంది లుక్. అయితే ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్కి మనకి ఏంటంటే అసలు ఈ యాక్సెసరీస్ ఏంటివి, వీటి ప్రైస్ ఎంత, ఇవి ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా యాక్సెసరీస్ అంటే యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే మనం డీలర్ యాక్సెసరీస్ ఏంటంటే మొత్తం 12 ఉన్నాయి. 12 యాక్సెసరీస్. ఈ 12 యాక్సెసరీస్తో వెహికల్ లుక్కే మారిపోయింది. ఆ 12 యాక్సెసరీస్ ఏంటనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఫైనల్గా వాటి ప్రైస్ ఎంతో కూడా మీకు చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఇది చూడండి, ఇది రూఫ్ అండ్ స్పాయిలర్. మామూలుగా రూఫ్ అండ్ స్పాయిలర్ ఎంతగా రాదు, చిన్నగా ఉంటుంది. దీనికి ఏం చేశారంటే వీళ్ళు ఎక్స్ట్రాగా రూఫ్ అండ్ స్పాయిలర్ యాడ్ చేశారు. ఇది గ్లాస్ బ్లాక్ అనమాట, గ్లాస్ బ్లాక్ డిజైను, చాలా బాగుంది డిజైను. ఓకే, ఆ తర్వాత కిందకు వస్తే ఇక్కడ చూడండి, రేర్ అండర్ స్పాయిలర్. ఈ రేర్ అండర్ స్పాయిలర్ కూడా చూడండి, అసలు ఇది కూడా గ్లాసీ బ్లాక్. అసలు ఏంటంటే ఒక స్పోర్ట్స్ కార్ మనకి లుక్ వచ్చింది చూడండి, ఇది చాలా బాగుంది. అలాగే ఇది చూసారు కదా, ఇక్కడ ఈ క్రోమ్ టైపు మీకు ఫ్రేమ్ కిట్ అనమాట. ఇది విండో ఫ్రేమ్ కిట్ మొత్తం చుట్టూరు వస్తుంది అనమాట. ఇక్కడ మీకు విండ్షీల్డ్, రేర్ విండ్షీల్డ్ దగ్గర, అలాగే ఇక్కడ చూడండి డోర్ దగ్గర ఇది మొత్తం చుట్టూరు వస్తుంది. ఇదంతా మీకు ఒక యాక్సెసరీస్ కింద వస్తుంది. అలాగే ఇది చూడండి డోర్ వైజర్స్ ఇవి 4, అటు 2 ఇటు 2 డోర్ వైజర్స్ వస్తాయి. అలాగే ఇది సైడ్ అండర్ స్పాయిలర్. ఇది చూడండి సైడ్ అండర్ స్పాయిలర్. ఇది కూడా మొత్తం అన్నీ కూడా గ్లాసీ బ్లాక్ అనమాట ఫినిష్. తెలిపింది అసలు చాలా బాగుంది. అదేవిధంగా చూడండి బాడీ సైడ్ మౌల్డింగ్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు వీటిలో సైడ్ స్కఫ్స్ ఇచ్చారు లోపల. ఇదిగోండి ఈ స్కఫ్స్, ఇవి సైడ్ స్కఫ్స్ ఇవి. ఇది కూడా మీకు ఎక్స్ట్రా యాక్సెసరీసే. అలాగే ఫెండర్ ఆర్క్ మౌల్డింగ్ ఇది కదా, ఇది ఫెండర్ ఆర్క్ మౌల్డింగ్ వీల్ పైన వస్తుంది. ఇది చూడండి ఏదో ఎస్యూవీ వెహికల్కి వచ్చినట్లు లుక్ అదిరిపోయింది ఇది కూడా.
ఇది కూడా యాక్సిరీస్, ఎక్స్ట్రా యాక్సిరీస్. ఆ తర్వాత ఫాగ్ ల్యాంప్, ఈ ఫాగ్ ల్యాంప్ కూడా ఎక్స్ట్రా యాక్సిరీస్. అదేవిధంగా ఇది ఫ్రంట్ అండర్ స్పాయిలర్ చూడండి, అసలు ఇది అసలు లుక్ మార్చేసింది మొత్తం వెహికల్కి. నార్మల్గా ఇది లేకుండా ఉంటే నార్మల్గా ఉంటుంది, కానీ దీనివల్ల చూడండి అసలు స్పోర్ట్స్ కార్ లుక్ వచ్చింది. అదేవిధంగా ఇది చూసారు కదా, ఇది గ్రిల్కి ఈ క్రోమ్ గార్నిష్ ఇది ఉంది కదా, ఇది కూడా ఎక్స్ట్రా యాక్సిరీసే. ఇవి అనమాట టోటల్గా 12 ఎక్స్ట్రా యాక్సిరీస్. ఈ 12 ఎక్స్ట్రా యాక్సిరీస్కి మీకు చూడండి ఆల్మోస్ట్ 45,810 రూపీస్ వేస్తున్నారు ఇది ప్రైస్. ఇది మీరు ఏంటంటే ఈ వెహికల్ VXI ఆప్షనల్ AGS, ఈ వెహికల్కి మీకు ఆన్ రోడ్ ప్రైస్కి ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. ఇది ఈ వెహికల్లో ఫీచర్స్. మీకు ఎక్స్ట్రా యాక్సిరీస్ అంటే షోరూంలో యాడ్ చేసే, డీలర్ యాడ్ చేసే ఎక్స్ట్రా యాక్సిరీస్ ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు అసలు ఇది ఎన్ని వేరియంట్లు ఉన్నాయి వెహికల్లో, దీని ప్రైసెస్ ఎంత అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో యాక్చువల్గా ఏంటంటే మనకి టోటల్గా 5 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి LXI బేస్ వేరియంట్, VXI ఆప్షనల్, ZXI ప్లస్. అలాగే దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఏంటంటే మనకి మాన్యువల్ AGS, పెట్రోలు, CNG ఇవన్నీ కలుపుకుంటే మీకు మొత్తంగా చూసుకుంటే 13 వేరియంట్లు ఉన్నాయి. అంటే డ్యూయల్ టోన్తో కలిపి మొత్తం 13 వేరియంట్స్ ఉన్నాయి. ఇది LXI ప్రైస్ అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 6.49 lakhs అనమాట. మీకు LXI వేరియంట్ అది మీకు ఆన్ రోడ్కి వచ్చేసరికి అరౌండ్ 7.8 lakhs వరకు ఉంటుంది. అలాగే టాప్ వేరియంట్ అంటే ZXI ప్లస్ డ్యూయల్ టోన్ AMT ఆటోమేటిక్ కిల్లర్ అనుకోండి, అక్కడికి వచ్చేసరికి మీకు అది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 9.59 lakhs దాకా ఉంది. ఆన్ రోడ్ వచ్చేసి మీకు 11.48 వరకు అవుతుంది. అయితే ఇప్పుడు ఏవైతే ఈ ఎక్స్ట్రా యాక్సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చూపించిన ఇప్పుడు దాకా మీకు ఇది ఏంటంటే VXI ఆప్షనల్ ఈ 2 వేరియంట్లకే అన్నమాట ఇవి. కాబట్టి అసలు వాటి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి నేను చెప్తాను మీకు. ఇప్పుడు VXI ఆప్షనల్ తీసుకున్నారనుకోండి, VXI ఆప్షనల్ మీకు ఆన్ రోడ్ వచ్చేసి అరౌండ్ 9 lakhs అవుతుందండి. 9 lakhs 10,000 అలా. దానికి ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో మనకి యాక్సిరీస్ అరౌండ్ 45,000 దాకా అవుతుంది కదా, అది మీరు ఎక్స్ట్రాగా అవుతుంది అనమాట. అంటే మీరు ఒక స్పోర్ట్స్ టైప్లో మీకు రోడ్డు మీద వెళ్తుంటే స్పోర్టివ్గా ఉండేలాగా ఒక మంచి వెహికల్ కావాలనుకున్నప్పుడు మీకు ఇది VXI ఆప్షనల్ వేరియంట్ విత్ ఎక్స్ట్రా యాక్సిరీస్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 9,50,000 మీకు ఆన్ రోడ్ వచ్చేస్తుంది అన్నమాట వెహికల్. చూసారు కదా, ఇది మీకు స్విఫ్ట్ VXI ఆప్షనల్ విత్ ఎక్స్ట్రా యాక్సిరీస్తో మీకు కార్. ఇది ఒకసారి మీరు సోమాజిగూడలో ఉన్న సబు RKS షోరూమ్కి రండి, వచ్చి మీరు కూడా ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది అసలు ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది. ప్రైసెస్ అంటారా, ఒకసారి మీరు వచ్చి మాట్లాడితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సేల్స్మెన్ అంతా, ఇంకన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సరే, నెక్స్ట్ మరి ఇంకొక మంచి కార్తో వాల్యూ ఫర్ మనీ వేరియంట్తో మీ ముందుకు వస్తా. ఇంతవరకు బాయ్.